ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ వర్షాల కారణంగా నగరం అయితే మునిగిపోయిందనమాట. అది మనకి ఖమ్మం పట్టణం మునిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఖమ్మం పట్టణం అయితే మునిగిపోయిందనమాట భారీ వర్షాలతోటి. భారీ వర్షాలు వరదలతో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో జనజీవనం కకావికలమైంది. సుమారు 5,000 కోట్లకు పైగా ప్రాణ నష్టం అంటే ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అనేక నీటిపారుదల శాఖలు చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, కాలువలు కావచ్చు నష్టం వాటిల్లిందనమాట. దాదాపు 600 ఇళ్ళు ముంపుకు గురయ్యాయి. సోమవారం రాత్రి నుంచి అటు విజయవాడ, హైదరాబాద్ మార్గంలో రెండు వైపులా కూడా రాకపోకలు అయితే మొత్తం పునరుద్ధరించడం అయితే జరిగింది. మొత్తం ఇల్లు చూసారంటే మీరు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇళ్ళ మీదకి అయితే ఇలా చేరుకొని అయితే రావడం జరిగిందనమాట. దాదాపు 600 ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కాలనీల్లోనైతే నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట మొత్తం అంతా కూడా. ఇక్కడ ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, మునుగురు కావచ్చు, కోదాడలో అనేక కాలనీల్లో కన్నీళ్ళు అయితే ఉప్పొంగుతూ ఉన్నాయి. మహబూబ్ నగర్, నారాయణపేట, మెదక్ జిల్లాలో వరద విలయం అయితే సృష్టించిందనమాట. ఏకదాటిగా కురిసిన వర్షానికి నీరు వెళ్ళే దారి లేక రహదారులు ఏర్లు అయిపోయాయి. మొత్తం ఇల్లులన్నీ కూడా ఎలా తయారైనా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా నీళ్ళతో మునిగి అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఖమ్మం అయితే చెప్పొద్దు, ఇంకా ఖమ్మం అయితే మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం పట్టణం అంతా కూడా అటు బ్రిడ్జిలు కావచ్చు, ఇలా కావచ్చు అన్నీ కూడా మొత్తం అతలాకుతలం అయితే అయిపోయి ఖమ్మం ఊరైతే పట్టణం అయితే నీటిలో మునిగిపోయిందని చెప్తున్నారు. సో ఈ విధంగా పెను విషాదం అయితే కలిగించింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.